విగ్రహాల బంగారు తాపడం కేసులో కేరళ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. కీలక వ్యాఖ్యలు చేశారు కేరళ హైకోర్టు. బంగారం లెక్కల్లో అవకతవకలు చోటు చేసుకున్నట్లుగా హైకోర్టు అనుమానం వ్యక్తం చేస్తోంది. క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. నెలలోగా సిట్ నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది కోర్టు. శబరిమలలో గర్భగుడి ముందున్న ద్వారపాలక విగ్రహాలపై బంగారు పూత పూసిన రాగి తాపడాల్ని 2019లో మరమ్మతుల నిమిత్తం తొలగించారు. వాటిని సరిచేయించి కొత్త బంగారు పూత తాపడాల్ని అందిస్తానని ఉన్నికృష్ణన్ అనే దాత తీసుకువెళ్లారు. ఈ పనిని చెన్నైలోని ఓ సంస్థకి అప్పగించారు. 2019లో వాటిని తొలగించే సమయంలో తాపడాల బరువు 42.8 కిలోలుగా ఉన్నట్లు రికార్డులో ఉంది. అయితే ఆ తాపడాల్ని తమ వద్దకు తెచ్చినప్పుడు బరువు 38.28 కిలోలు మాత్రమే ఉందని ఆ కంపెనీ తెలిపింది. ఆలయం నుంచి తాపడాల్ని తొలగించిన దాదాపు 40 రోజుల తర్వాత వాటిని చెన్నైలోని కంపెనీకి అందించినట్లు తెలిసింది. ఈ పరిణామాలపై ఇప్పటికే హైకోర్టు పలు అనుమానాలు వ్యక్తం చేసింది. ఉన్నట్టుండి తాపడాల బరువు 4.524 కేజీలు తగ్గడాన్ని తీవ్రంగా పరిగణించింది హైకోర్టు.